తెలుసుకుంటున్నాం. నిజంగానే రామో విగ్రహవాన్ ధర్మ మనకు తెలిసిందే. అంటే రాముడు ధర్మానికి ప్రతీక. రాముడు చూస్తేనే మనకి ఎన్ని విషయాలు గోచరిస్తాయి. ఒక ఆదర్శ పురుషుడు ఎలా ఉండాలి, ఒక మానవుడు మహనీయుడుగా లేదా దేవుడిగా ఎలా కీర్తించబడాలి, ఎందుకు కీర్తించబడాలి అనడానికి రాముడిని ఇచ్చిన ఉదాహరణ, రామాయణం కావ్యాన్ని ఇచ్చిన ఉదాహరణ ఈ ప్రపంచంలో ఏది లేదు. అందుకే రామాయణం జీవన పారాయణం అన్నాడు ఒక కవి. అలాంటి ఆ జీవన పారాయణాన్ని, ఆ రామాయణాన్ని మరొకసారి మన ముందుకు వైరాగ్య ప్రభాకర్ గారు రామాయణము ధర్మవచనాలు సూక్తులు పేరుతో మన ముందుకు తీసుకొస్తున్న సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటున్నాం. ఒకటి బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక తండ్రి కొడుకుల సంబంధం లేదా అనుబంధం ఎలా ఉండాలంటే రామాయణం వైపు చూడాలి, రాముడు దశరథుడి యొక్క సంబంధాన్ని చూడాలి. ఒక అన్నాతమ్ములు ఎంత ఆప్యాయంగా ఉండాలి అని అంటే మరి రామలక్ష్మణులు చూపిస్తాం, రామలక్ష్మణుల ఉదాహరణ ఇస్తాం. అలాగే ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలంటే సీతారాముల వైపు వెళ్ళి చూపిస్తాం. ఏ రోలైనా తీసుకోండి, సమాజంలో బంధుత్వాల్లో ఏ రోల్ తీసుకున్నా కూడా రామాయణం ఒక దృష్టాంతంగా మనం చెప్పుకుంటాం. అందుకే ప్రతి ఇంటి ముందు శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష లేకుండా మనం రాసేటువంటి పుస్తకం మీద రాముడి పేరు రాసుకొని ముందు ప్రారంభించుకోవడం, ఏదైనా మనకు ఆపద వస్తే ఆ రాముని కలుసుకోవడం, రాముని పేరు ప్రతి ఇంట్లో రాముని పేరు పెట్టుకోవడం, ఏదైనా తీసుకున్నాక రామాయణాన్ని మన జీవితానికి ఎంత దగ్గర సంబంధం ఉందో, జీవన విధానానికి ఎంత గొప్పగా ఉందో. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఒకసారి ఆ రామనామం జపిస్తే చాలు, ఒక రామనామం ఒకసారి ఆచరిస్తే చాలు, మన జీవనం ధన్యమైపోతుంది అని నమ్మిన వాళ్ళు ఎంతో మంది. కాబట్టి ఈరోజు కూడా రామాయణం నిత్య నూతన కావ్యంగా, ఇది పురాణ కావ్యం అయినప్పటికీ కూడా నిత్య నూతన కావ్యంగా మన అందరి మధ్యలో ఇంకా వెళ్లాడుతుంది. అంటే ఆ రామాయణం యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మరి ఒక రకంగా పుస్తక పరిచయమే కావచ్చు, లేదా ప్రధాన వక్తగా మాట్లాడమే కావచ్చు, ప్రముఖ పద్యకవి రచయిత కాలమిస్టర్ శ్రీ పాణ్యం సత్తశర్మ గారి ముందుగా ప్రధాన వక్తగా మాట్లాడుతుంది.